హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియోలో పుల్లని నిమ్మకాయ ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ నిమ్మకాయ పచ్చడిని పెరుగన్నం కాంబినేషన్ లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు అన్ని గ్లాస్ కొలతలతో చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు ఈ కొలతలతో చేస్తే పచ్చడి అనేది మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చాలా ఈజీగా కూడా పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ నిమ్మకాయ ఊరగాయని ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం నిమ్మకాయలు తీసుకునేటప్పుడు నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉండాలి, తొక్క పలచగా ఉండి ముగ్గిన పళ్ళను తీసుకోండి. ఇలా తీసుకున్న నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. అలా ఆరబెట్టుకున్న నిమ్మకాయలను తీసుకుని ఒక్కొక్క నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పెద్ద సైజు ముక్కలుగా కావాలంటే 4 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ముక్కల్లో ఉన్న గింజలన్నిటిని తీసేసుకోవాలి. మనం తీసుకున్న నిమ్మకాయల్లో సగం నిమ్మకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. సగం నిమ్మకాయల్ని రసం తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఈ జార్లోకి ఈ నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల నిమ్మకాయ ముక్కలను అయితే వేస్తున్నానండి. ఇలా 2 గ్లాసుల నిమ్మకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే నిమ్మకాయ ముక్కలు కొలిచామో అదే గ్లాస్తో అర గ్లాస్ ఉండేటట్లుగా రాళ్ల ఉప్పును వేసుకోండి. సరిపోకపోతే చివర్లో చూసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాసు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్నప్పుడు ఈ ముక్కలు ములిగేటట్లుగా వేసుకుంటే పచ్చడి చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కలిసేటట్లుగా బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 3వ రోజుకి ముక్కలు ఈ విధంగా తయారవుతాయి. వీటిని కాసేపు ఎండలో పెట్టుకుందామండి. ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు మనం వాడుకునే ప్రతి వస్తువు తడి లేకుండా చూసుకోవాలండి. అలా తడి లేకుండా ఉంటే పచ్చళ్ళు అనేవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని 2-3 గంటల పాటు ఎండలో ఆరనిద్దాము. ఇలా 2-3 గంటల పాటు ఎండలో ఆరిన తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకుని మూకుడు కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాల్ని వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మాడకుండా చూసుకోండి. మాడితే రుచి అనేది మారిపోతుంది. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా ఇదే బాండీలో ఒక 100 గ్రాములు ఉండేటట్లుగా పల్లి నూనె వేసుకోండి. ఈ ప్లేస్ లో మీరు నువ్వుల నూనె అయినా సరే వాడుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, 4 ఎండుమిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చివర్లో కాస్త ఇంగువ పొడిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంగు ప్లేస్ లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే నిమ్మకాయలను కొలుచుకున్నామో అదే గ్లాస్ నిండుగా కారాన్ని వేసుకోండి. 1 గ్లాస్ కారం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. దీంట్లోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకోండి. కారం వేసేటప్పుడు నూనె కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే కారం అనేది కలర్ మారిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎండలో ఆరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను వేసుకుని ఈ కారం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో మనం మరీ ఎక్కువగా నూనె వేయాల్సిన అవసరం లేదండి. ఈ నిమ్మకాయ ముక్కలు కారం బాగా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. ఈ స్టేజ్ లో మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని కలుపుకోవచ్చండి. అలాగే కారం సరిపోకపోయినా కారాన్ని అయితే కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు కారం కరెక్ట్ గా సరిపోయిందండి. కొంచెం ఉప్పు అయితే తగ్గింది. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని అయితే వేసుకున్నానండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే నోటికి పుల్లగా భలే రుచిగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్ని ఒక గ్లాస్ జార్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఇలా గ్లాస్ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.